బీభత్సంతో మోపిదేవిలోని నర్సరీ రైతులకు భారీగా నష్టం తెచ్చిపెట్టింది. చల్లపల్లి అవనిగడ్డలోని రైతులకు మొక్కలు ఇస్తూ ఉంటారు. కానీ భారీ వర్షానికి నర్సరీలోని మొక్కలన్నీ పాచిపోయి ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఈదురుగాలులకు గుడారాలు కూలిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నర్సరీ వద్ద ఉన్నాం. నర్సరీ వద్ద ఇక్కడ మొత్తం కూడా అన్ని రకాల కూరగాయలకు సంబంధించి కూడా మొక్కలు ఉంటాయి. ఇక్కడి నుంచి మొక్కలు తీసుకుని వెళ్ళి రైతులు పంట వేస్తారు. కానీ రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఈదురుగాలికి ప్రస్తుతం ఏ విధంగా మారిందో ఒక్కసారి నేను చూపిస్తాను. మొత్తం ఏదైతే మిర్చికి సంబంధించి మొత్తం చూడ భారీ వర్షానికి మొత్తం కుళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ మొక్కలు ఏవి కూడా ప్రస్తుతం పనికిరావు. ప్రస్తుతం మనతో నర్సరీ యజమాని ఉన్నారు. మొత్తం ఎంత మేర నష్టం? ఇది సుమారుగా 30-35 లక్షల రూపాయల వరకు నష్టం జరుగుతుందండి. ఇది టమాటా, వంగ, మిరప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంతి ఈ నార్లు ఈ 3 మండలాలకి మేము అందిస్తాం. అవనగడ్డ, మోపిదేవి, ఘంటసాల మండలానికి కూడా మనం ఇక్కడ నుంచి నార్లు అందిస్తాం. ఇట్లా ఈ 3 మండలాలకి నారు అందిస్తాం. 35 లక్షల రూపాయల వరకు నారు నష్టం. ఇది కాక చుట్టూ నర్సరీ కూడా ఉన్న పట్ట పగిలిపోయిందనమాట. ఇది ఒక్కొక్క ఎకరానికి 3 లక్షల రూపాయల వరకే స్ట్రక్చర్కి వచ్చి నష్టం జరుగుతుంది. అది 2 ఎకరాల మీద 2-3 6 లక్షల రూపాయలు. అది దాదాపు 50 లక్షల రూపాయలు నాకు నష్టం. ఏ మండలాలకు సంబంధించి వస్తూ ఉంటారు మీ దగ్గర నార్లు తీసుకెళ్ళారు? ఇక్కడ మెయిన్ మోపిదేవి మండలం అండి. తర్వాత చల్లపల్లి, అవనగడ్డ, చల్లపల్లి, ఘంటసాల కూడా వస్తారంటారు. ఇక్కడ 4 మండలాలకి మేము మొక్క ఇస్తేనే వాళ్ళు తోట వేయటానికి అనుకూలంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అంతా ఆర్డర్ మీద చేయటం జరుగుతుందండి. ఇలా ఆర్డర్ మీద చేయటం మూలంగా రైతులు పలానా టైంలో వేసుకోవాలంటే ముంగలుగా మనకు ఆర్డర్ ఇస్తారు. కాబట్టి వాళ్ళు రైతులు కూడా దాదాపు ఒక నెల 15 రోజులు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే. మళ్ళీ మేము మొక్క పెంచి ఇస్తే కానీ మళ్ళీ రైతు మొక్క పెట్టుకునే పరిస్థితి లేదు ఇవాళ. అంటే ఏ కూరగాయలకు సంబంధించిన మొక్కలు ఉంటాయి మీది? ముఖ్యంగా టమాటా, వంగ, మిరప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంతి ఈ 4 రకాలు ముఖ్యంగా ఉంటాయండి. బొప్పాయి, ములగా కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు రాత్రి ఆ ఈదురుగాలికి సంబంధించి మొత్తం ఏది పనికిరాదా? మొత్తం ప్రతిదీ కూడా మొదలు కొత్తగా తయారు చేసి ఇవ్వాల్సిందే రైతుకి. ఇవి ఉన్నాయి అన్ని గాలి ఒకవైపు కాకుండా నలువైపులా సుడిలాగా తిరగటంతో ఈ నర్సరీ పగిలిపోవటమే కాకుండా మొత్తం మొక్కలన్నీ కూడా కుళ్ళిపోవటం, పడిపోవటం ఒక రకమైన విధ్వంసం లాగా ఉంది. కానీ వేరే ఏం చెప్పాలో కూడా తెలియకుండా ఉన్నట్టు ఉంది దీని పరిస్థితి చూస్తుంటే. అంటే చెప్తున్న దాని ప్రకారం రాత్రి అసలు ఏ విధమైనటువంటి జరిగిందో చూడొచ్చు. మొత్తం ఒక ఈదురుగాళ్ళు భారీగానే వచ్చాయని చెప్తున్నారు. ఎందుకంటే నర్సరీ మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే పాచిపోయి మొత్తం ఉండిపోయి జరిగింది. ఎందుకంటే మొత్తం ఒక టెంట్లు ఉంటాయి. ఆ టెంట్లు కూడా మరీ బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. అవి కూడా మొత్తం కూడా ఈదురుగాళ్ళకి మొత్తం చినిగిపోయినటువంటి పరిస్థితి. దీంతో లోపలికి వాటర్ రావడం మొత్తం కూడా ఇవంతా ప్రస్తుతం ఇప్పుడు విజువల్స్లో చూపిస్తుంది. మొత్తం కూడా ఏది పనికిరాదు. ఎందుకంటే ఇక్కడ 3 మండలాలకు సంబంధించి మొత్తం ఏదైతే మొత్తం ఈ నర్సరీ నుంచి అటు మొక్కలు వెళ్తూ ఉంటాయి. ఈ మొక్కల నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పంట వేస్తూ ఉంటారు. ప్రస్తుతం వీటితో పాటు అవి కూడా మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు లక్షల మేర నష్టం వచ్చిందంటూ కూడా ఏ రైతును కదిపినా కూడా ఒకటే చెప్తున్నారు, లక్షల మేర నష్టం వచ్చింది. ఏదైతే మోందా తుఫాన్ ఎఫెక్ట్తో భారీగా నష్టపోయామని చెప్తున్నారు. ప్రభుత్వం సాయం కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, మోపిదేవి నుంచి.